జీడిగమిల్లి సర్కిల్ పరిధిలోని జీడిగమిల్లి, బుట్టాయిగూడెం, టి నరసాపురం మండలాలలో ప్రజాశాంతి భద్రతలను కాపాడే దిశగా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ మేరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని అధికారులు తెలిపారు. ప్రజాశాంతి భంగం కలిగించే సమావేశాలు, ర్యాలీలు, గుంపులుగా కూడికలు వంటి కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఎవరైనా కార్యక్రమాలు నిర్వహించిన పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. గుంపులుగా కూడటం, ప్రజాశాంతికి భంగం కలిగించడం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు సెక్షన్ 30 ప్రకారం శిక్షార్హమని వివరించారు. ప్రజాశాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పౌరుడు పోలీసులకు సహకరించాలని కోరారు. దీని ప్రకారం ఎవరైనా వ్యక్తులు గుంపులుగా ఉండడం కానీ, ఏవైనా ర్యాలీలు, ధర్నాలు అలాంటివి చేయడానికి పర్మిషన్ లేదు. అలాంటివి ఏమైనా చేయాలనుకుంటే ముందుగా పోలీస్ వారి పర్మిషన్ తీసుకుని ఆ నియమ నిబంధనలు అనుసరించి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ 3 మండలాల్లోని నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లేకపోతే వేరే ఇతరత్ర ఎవరైనా కానీ సామాన్య ప్రజానికి ఇబ్బందులు కలిగించడం, మా యొక్క విధుల్ని ఆటంకపరచడం, శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎలాంటి ధర్నాలైనా, ర్యాలీలైనా చేస్తే వారిని చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సోషల్ మీడియాలలో ఈ మధ్య ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగతంగా జరిగిన గొడవలను పురస్కరించుకొని దాన్ని వివిధ పార్టీల మధ్య, లేదా వివిధ కులాల మధ్య, లేదా వివిధ మతాల మధ్య గొడవగా సృష్టించి వాటిని పోస్ట్ చేయడం జరుగుతుంది సోషల్ మీడియాస్లో. అలాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఆ గ్రూప్స్ యొక్క అడ్మిన్స్, ఆ సోషల్ మీడియా గ్రూప్ యొక్క అడ్మిన్స్ అలాంటివన్నీ చూసుకుని వాటిని డిలీట్ చేయడం, వాళ్ళ ఆ గ్రూప్ నుంచి ఎలిమినేట్ చేయడం లాంటివి చేయాలి. వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లయితే సంబంధిత